గత ప్రభుత్వంలో కొన్ని అపశృతులు జరిగినప్పటికీ విద్యా వైద్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దిన విధానం మాత్రం నిజంగా భావితరాలకు ఒక ఆదర్శం. రియల్గా చెప్తున్నా. ఎందుకు అంటే అమ్మఒడి అనే ప్రోగ్రాం గురించి ఒక మాట చెప్తా. ఇప్పటి వరకు భారతదేశంలో అందరూ కూడా పుస్తకాలు ఇచ్చారు, పెన్నులు ఇచ్చారు, డ్రెస్సులు ఇచ్చారు, ఇవి ఇచ్చారు అన్న. ఖచ్చితంగా ఇది మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే సహజంగా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, అమ్మ మీ పాపని స్కూల్కి పంపించలేదంటే, బట్టలు ఇస్తున్నారు కదా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, కందిపప్పు ఇస్తున్నారు కదా, ఆయిల్ ఇస్తున్నారు కదా, మీ పాపను పంపించగలదంటే, ఎందుకు సార్ మా పాప బడికే స్కూల్కి వెళ్ళదు, ఎందుకు మా పాప పనికి వెళ్తే నెలకు రోజుకి 200 వస్తాయి సార్, 6,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయలు వస్తాయి. ఆసాం గారి దగ్గరికి పల్లెటూరులో జరిగేది ఇదే. మా పాప ఏదైనా పనికి వెళ్తే 100 రూపాయలు వస్తాయి సార్ రోజుకి, ఎందుకు బడికి ఎందుకు వెళ్తే ఏమవుతాయి సార్ అని అనేటువంటి ఒక 50 to 60% సాధారణమైన తల్లులు ఆలోచన విధానం. ఎందుకంటే పాపం ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు బతకలేని పరిస్థితుల్లో ఉన్న తల్లి ఇంతకు మించి గొప్పగా ఆలోచించే పరిస్థితి లేదు ఈ దేశంలో. ఆ వీక్నెస్ పాయింట్ గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు. మన వాళ్ళకి బియ్యము, పప్పు, కందిపప్పు ఈ కాదు, స్కూలుకు పంపించిన పిల్లకి డబ్బులు ఇవ్వాలి, అప్పుడు ఆ డబ్బుల కోసమైనా స్కూలుకి పంపిస్తుంది పిల్లని అని దేశంలో మొట్టమొదటిసారిగా అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నో డౌట్. ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్ పెరిగింది, డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినారు. నువ్వు స్కూల్కి పంపించకపోతే నెలకి సంవత్సరానికి 15,000 రావు అనే ఒక కాన్సెప్ట్. దీంతో పాటుగా బియ్యము, పప్పు, ఇంకోటి. సో స్కూల్కి పంపించాలనేటువంటి ఒక కంపల్షన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలను చూస్తే నిజంగా ఇవి ఇంగ్లీష్ మీడియం స్కూల్సా లేకపోతే ప్రభుత్వ పాఠశాల అనే అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కూడా ఆయనే. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒపీనియన్కి, ఆయన భావజాలానికి మా భావజాలానికి డిఫరెన్స్ ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ప్రభుత్వంతో కొన్ని దళితుల పట్ల, ఇంకొక దాని పట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ విధంగా ఉన్న దాని మీద అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. బట్ మనం జరిగిన మంచిని ప్రజలకు చెప్పకపోతే రేపు చెయ్యాలనేటువంటి తలంపు నాయకుల్లో నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ వై ఈరోజు విద్యా వైద్యం కోరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తీరాల్సిందే. సో నేను వ్యక్తిగతంగా విద్యకి, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ PPP విధానానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాను. మాకు స్థాయికి తగ్గట్టుగా ఒక 7-8 లక్షల సంతకాలు సేకరించి మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు చేయబోయేటువంటి 1 కోటి సంతకాల సేకరణలో ఒక చిన్న భాగస్వామ్యం కాబోతున్నాం. ఖచ్చితంగా ఈ ఫైట్ కొనసాగుతుంది, గుర్తుపెట్టుకోండి. సిపాయిల ఉద్యమం ఏదో ఒక రోజు క్విట్ ఇండియా ఉద్యమం లాగా క్విట్ ఎన్డీఏ ఉద్యమం ఈ రాష్ట్రంలో జరిగి తీరుతుంది. క్విట్ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పోతుంది. 2028, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి అవతలే ఆగిపోయే రోజు ఒక రోజు వచ్చి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదేదో ఆషామాషిగా చెప్పటంలా ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది నాకు, నాగరాజు, ఐడ్రీమ్ నాగరాజు, సూపర్ 6 సూపర్ కదా అన్నాడు. నేను అన్నా సూపర్ 6లో ఫస్ట్ 6 ఏంటి సార్, అది చెప్పండి, ఫస్ట్ ఐటెం ఏంటన్నా. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఆబ్లిక్ నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇచ్చారా? సూపర్ 6 ఇంకే ఉంది, సూపర్ 6 మొత్తం అక్కడే పడిపోయింది. మొత్తం పోయింది, అక్కడే పోయింది. ఇంకా సూపర్ 6 సూపర్ హిట్ యాడుంది? సూపర్ హిట్ ఏం లేదు. 20 లక్షల ఉద్యోగాలు హాంపట్టు, 3,000 రూపాయలు ఉద్యోగం, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి హాంపట్టు. ఇంకా సూపర్ 6 సూపర్ ఎక్కడ? సో అబద్ధాలతోటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి, అబద్ధాల పునాదులతోటి ఏర్పడి
నిరుపేద బడుగు బలహీన వర్గాల యొక్క రక్త మాంసాలతోని పీల్చుకు తినేటువంటి ప్రభుత్వంగా ఈరోజు కల్తీ మద్యాన్ని ప్రజల మధ్య కుమ్మరిస్తూ విద్యని వైద్యాన్ని కమర్షియల్ చేస్తూ మీ నారాయణ్ని లేకపోతే ఇంకొక స్కూల్ని ప్రమోట్ చేసుకుంటూ ఈరోజు వైద్యాన్ని కూడా విద్యను కూడా ప్రైవేటు పరం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన కనుక ఆపకపోతే రేపొద్దున ఈ సమాజం ఎటు వెళ్ళిపోద్దో మనకే తెలియదు. అమరావతిలో ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి మొత్తం దోచిపెట్టారు. 2,40,000 కోట్ల రూపాయలు ఈ 16-17 నెలల్లో అప్పు చేసి మొత్తం సామాజిక వర్గానికి దోచిపెట్టారు. ఎవరు అడుగుతున్నాం, ఎవరు మాట్లాడుతున్నాం? ఈ నెలలో 7వ తారీఖున జీతాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగులకి. 7వ తారీఖు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కారణం ఏంటి తెలుసా? దాచుకో. ఇక మళ్ళీ తర్వాత వస్తామో మనకు తెలియదు. కాబట్టి ఉన్నంతలోనే దాచుకోవాలి. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ని మనం క్వశ్చన్ చేయకపోతే సోదరులారా, మన పక్కన వాళ్ళని చైతన్యపరచకపోతే రాబోయే తరాలు మనల్ని చాలా చాలా నిందించే స్థాయికి మనం ఎదుగుతాం. మనల్ని నిందిస్తారు ఖచ్చితంగా. మన భావితరాల కోసం, మన భావితరాల విద్య కోసం, భావితరాల వైద్యం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మనం ఈరోజు ఉద్యమించి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎంతో కష్టపడి తమ్ముడు నరేష్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎదగాలి అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇది ఒక మంచి స్టెప్పు. ఈ జిల్లాలో అందరిని ఏకం చేయి, కష్టపడు, ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన పదవిలో ప్రమాణ స్వీకారం చేసే రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం మనందరం కూడా కష్టపడాలి. మనం ప్రతిపక్షాలన్నింటినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా పోరాటం చేయాలి, ప్రజలను చైతన్యవంతులు చేయాలి. ఉడతా భక్తి సాయంగా మనకున్నటువంటి సాయాన్ని కూడా చేసి ప్రజల ఆలోచన విధానాన్ని మరల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత గొప్పగా నాకు వెల్కమ్ ఇచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి వారికంటే వయసులో చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా నేను చెప్పే అంశాలని మనస్ఫూర్తిగా ఎంతో ఓపికగా ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. గత ప్రభుత్వంలో కొన్ని అపశృతులు జరిగినప్పటికీ విద్యా వైద్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దిన విధానం మాత్రం నిజంగా భావితరాలకు ఒక ఆదర్శం. రియల్గా చెప్తున్నా. ఎందుకు అంటే అమ్మఒడి అనే ప్రోగ్రాం గురించి ఒక మాట చెప్తా. ఇప్పటి వరకు భారతదేశంలో అందరూ కూడా పుస్తకాలు ఇచ్చారు, పెన్నులు ఇచ్చారు, డ్రెస్సులు ఇచ్చారు, ఇవి ఇచ్చారు అన్నా ఖచ్చితంగా ఇది మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే సహజంగా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, అమ్మ మీ పాపని స్కూల్కి పంపించలేదంటే బట్టలు ఇస్తున్నారు కదా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, కందిపప్పు ఇస్తున్నారు కదా, ఆయిల్ ఇస్తున్నారు కదా, మీ పాపను పంపించగలదంటే ఎందుకు సార్ మా పాప స్కూల్కి వెళ్ళదు ఎందుకు, మా పాప పనికి వెళ్తే నెలకు రోజుకి 200 వస్తాయి సార్, 6,000 రూపాయలు 5,000 రూపాయలు 3,000 రూపాయలు వస్తాయి. ఆసాం గారి దగ్గరికి పల్లెటూరులో జరిగేది ఇదే. మా పాప ఏదైనా పనికి వెళ్తే 100 రూపాయలు వస్తాయి సార్ రోజుకి, ఎందుకు బడికి ఎందుకు వెళ్తే ఏమవుతాయి సార్ అని అనేటువంటి ఒక 50 to 60% సాధారణమైన తల్లులు ఆలోచన విధానం. ఎందుకంటే పాపం ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు బతకలేని పరిస్థితుల్లో ఉన్న తల్లి ఇంతకు మించి గొప్పగా ఆలోచించే పరిస్థితి లేదు ఈ దేశంలో. ఆ వీక్నెస్ పాయింట్ గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు. మన వాళ్ళకి బియ్యము, పప్పు, కందిపప్పు ఈ కాదు, స్కూలుకు పంపించిన పిల్లకి డబ్బులు ఇవ్వాలి, అప్పుడు ఆ డబ్బుల కోసమైనా స్కూలుకి పంపిస్తుంది పిల్లని అని దేశంలో మొట్టమొదటిసారిగా అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నో డౌట్. ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్ పెరిగింది, డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినారు. నువ్వు స్కూల్కి పంపించకపోతే నెలకి సంవత్సరానికి 15,000 రావు అనే ఒక కాన్సెప్ట్. దీంతో పాటుగా బియ్యము, పప్పు, ఇంకోటి. సో స్కూల్కి పంపించాలనేటువంటి ఒక కంపల్షన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలను చూస్తే నిజంగా ఇవి ఇంగ్లీష్ మీడియం స్కూల్సా లేకపోతే ప్రభుత్వ పాఠశాల అనే అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కూడా ఆయనే. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒపీనియన్కి, ఆయన భావజాలానికి మా భావజాలానికి డిఫరెన్స్ ఉండొచ్చు.
అభిప్రాయ భేదాలు ప్రభుత్వంతో కొన్ని దళితుల పట్ల ఇంకొక దాని పట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ విధంగా ఉన్న దాని మీద అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. బట్ మనం జరిగిన మంచిని ప్రజలకు చెప్పకపోతే రేపు చెయ్యాలనేటువంటి తలంపు నాయకుల్లో నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వై ఈరోజు విద్యా వైద్యం కోరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తీరాల్సిందే. సో నేను వ్యక్తిగతంగా విద్యకి వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పీపీపీ విధానానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాను. మాకు స్థాయికి తగ్గట్టుగా ఒక 7-8 లక్షల సంతకాలు సేకరించి మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు చేయబోయేటువంటి కోటి సంతకాల సేకరణలో ఒక చిన్న భాగస్వామ్యం కాబోతున్నాం. ఖచ్చితంగా ఈ ఫైట్ కొనసాగుతుంది, గుర్తుపెట్టుకోండి. సిపాయిల ఉద్యమం ఏదో ఒక రోజు క్విట్ ఇండియా ఉద్యమం లాగా క్విట్ ఎన్డీఏ ఉద్యమం ఈ రాష్ట్రంలో జరిగి తీరుతుంది. క్విట్ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పోతుంది. 2028-29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి అవతలే ఆగిపోయే రోజు ఒక రోజు వచ్చి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదేదో ఆషామాషిగా చెప్పటంలా